జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం వెల్గొండ గ్రామంలో షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం కావడంతో జగిత్యాల జిల్లా డీసీసీ అధ్యక్షులు మాజీ జడ్పీ చైర్మన్ అడ్మూరి లక్ష్మణ్ కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆ కుటుంబాలను పరామర్శించారు. అక్కడికక్కడ వారు 6,000 ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షార్ట్ సర్క్యూట్ వల్ల 2 ఇళ్లు దగ్ధమై ఆ 2 కుటుంబాలు పూర్తిగా నిరాశ్రయులు కావడం జరిగిందని, వారికి తినడానికి తిండి కూడా లేని పరిస్థితి ఏర్పడిందని, అయినప్పటికీ ఇక్కడికి ఒక్క అధికారి కూడా వచ్చి చూసింది లేదని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమైనా ఇస్తారా మరి? విలేజ్ లో నిన్న మధ్యాహ్నం 2 గంటలకు ఈ కరెంటు షార్ట్ సర్క్యూట్ తోని 2 ఇళ్ళు మొత్తం కాలిపోయినాయి, మొత్తం దగ్ధం అయిపోయినాయి. నేను నోటీస్లో ఉండదు, టీవీ పేపర్లో చూసినా చూడలేదు కానీ పాపం మధ్యాహ్నం 2 o'clock వాళ్ళు పొద్దుగాల 8 గంటలకి ఈ వ్యవసాయ పనులు కూలి పనులకు పోతారు. ఈసారి సుభాష్ చెప్పినట్టు ఈసారి రైతుకైనా నష్టం ఇప్పుడు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ అధికారిగా మీరు ఉన్నారు. ఈ రైతు గోస ఎవరు పట్టించుకోవాలి, రైతు గురించి ఎవరు మాట్లాడాలి, ఎట్లా పరిష్కారం ఇది? ఇప్పుడు మొన్న మేము 42కు ప్రతి రైతు కూడా ముందుకు వచ్చిండు. సరే కష్టం వస్తుందేమో, ఈసారి దిగుబడి తక్కువ వచ్చింది, పెట్టుబడి ఎక్కువైంది, రైతు నష్టపోయిండు. ఇప్పుడు మీ గతంలో చాలా 10 రోజులకి వెళ్ళి ప్రతి సెంటర్ కాడికి పోయినప్పుడల్లా మీ దృష్టి తీసుకుపోతున్నా, మీ దృష్టి డీసీ గారు ఇప్పుడు ఇక్కడ 43 పెట్టకపోతే 43,200 పెట్టకపోతే మిల్లర్ డౌన్ తీసుకుంటున్నాడు. మిల్లర్ నువ్వు లారీ నువ్వు లోడ పంపకంటున్నాడు సెంట్రల్ ఇన్ఛార్జిని. ఇప్పుడు వెల్గొండ కాడ 42 పంపి అని చెప్పి రైతులు సంతోషపడతారు. ఇప్పుడు మిగిలినంత చిన్నకారు సన్నకారు రైతులే నాలాంటి రాజకీయంగా బాగా అన్ని విధాల ఆర్థికంగా ఉన్నోళ్ళు రైతు ఇక్కడ ఏం చేయని అది చేసి పడేసిండు. ఇప్పుడంతా భూమి మీద ఆధారపడినప్పుడు చిన్న రైతులు, సన్నకారు రైతులు, ఆ వ్యవసాయం మీద ఇంత కుటుంబాన్ని జీవనోపాధి చేసేటువంటి కుటుంబాలే ఉన్నాయి రైతులు. ఇప్పుడు రైతులకు దిగుబడి తక్కువ వచ్చింది, పెట్టుబడి ఎక్కువ ఇచ్చింది, అకాల వర్షాలు ఏర్పడ్డాయి. మీరు ఇప్పుడు ఏమున్నది, ఇప్పుడు ఇక్కడికి వచ్చి మాట్లాడితే సార్ ఏం మాట్లాడితే ఏమున్నా సార్ మమ్మల్ని పట్టించుకునేటువంటి వాళ్ళు రైతులను ఇలా 43,200 పెడితేనే మిల్లర్ అయినా లారీ పంపిమంటాడు, అయితే లారీ పంపకంటున్నాడు. మీరు వడ్లు కూడా వండిమన్నాడు మిమ్మల్ని అంటున్నాడు. మరి ఏ గ్రేడ్ను బి గ్రేడ్ కింద చూపెడతానట. ఇప్పుడు నువ్వు వెలుగొండకి వెళ్ళి మాట్లాడుతున్నా, మీరు రాసుకోండి. ఏమంటారు 23 ఏంటంటారు 2443 2443 ఇప్పుడు నేను వెలుగొండ సెంటర్ కన్నా సెంటర్ ఇన్ఛార్జ్ రమేష్ కూడా నా పక్కన ఉన్నాడు. ఇక్కడ ఉప సర్పంచ్ రైతులంతా ఇక్కడనే ఉన్నారు. నేను రిక్వెస్ట్ చేయండి సార్ అంటే నేను అనేది ఏంటంటే మీ నోటీస్ కింద మీ జిల్లా కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్తారా? ఈ ఇక్కడ 42 చొప్పున అయ్యేటట్టు లోకల్ మిల్లు ఏ మిల్ అయినా ఏ మిల్ ఇప్పుడు ఇగో డీసీ గారు మీరు రాసుకోండి. పరమేశ్వరి మిల్లు ఒకటి, ధనలక్ష్మి మిల్లు ఒకటి వెలుగొండకి వెళ్ళి పోయినాయి సార్. అక్కడ 42 కంటే ఎక్కువ కట్ చేయకుంటే మీరు కాపాడి ఆ ట్రక్ షీట్ అక్కడ రైతుకి ఇప్పియండి సార్. మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ రైతులు ఆ రైతులు మీకు 100 దండాలు పెడతారు మీకు. ఇప్పుడు పోయినాయి, ధనలక్ష్మి దగ్గర పోయినాయి, ఇంకో మిలియన్ పరమేశ్వరం మిల్లు, 2 మిల్లులు. అది కూడా రేపు పొద్దున మీరు వెల్గొండ సెంటర్ కాడ రండి సార్. ఇక్కడ సెంటర్ ఇన్ఛార్జ్ ఉన్న వారికి చెప్పండి 42 కంటే ఎక్కువ కూడా